ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి దూర ప్రయాణాలకి, ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధకి, తల్లిదండ్రులతో మంచి అనురాగానికి, వారితో కలిపి వారి యొక్క బాటలో ముందుకు వెళ్ళడానికి, వారి యొక్క ఆశీస్సులతో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం ఒకటి భావించవచ్చు. అదేవిధంగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. శ్రమతో పాటుగా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఘర్షణతో కూడిన ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వేళకి విశ్రాంతి తీసుకోవడం, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం మొదలైన వాటి మీద దృష్టి కేటాయించాలి. తండ్రి పెద్దల ఆశీస్సులతో ఉన్నత విద్య కొరకు, దూర ప్రాంతాలలో నూతన అవకాశాల కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగాను, స్థిరాస్తుల విషయంలో దృష్టి సారించడానికి, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? వృషభ రాశి వారికి ఆకస్మిక మార్పులకి, అంటే అది ప్రయాణాల రీత్యా కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా స్నేహ సంబంధాల్లోనూ మైత్రి బంధాల్లోనూ కొన్ని ఆకస్మికమైన మార్పులకి, నిర్ణయాలకి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. పరాక్రమం పెరుగుతుంది, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం అందుతుంది. ఆశించిన స్థాయిలో అందలేదన్న భావన కూడా ఉన్నప్పటికీ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో కావచ్చు, ముఖ్యమైన విషయాలలో, డాక్యుమెంట్స్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటూ ముఖ్య విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ఆకస్మికమైన మార్పులని ఆహ్వానిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారికి స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క నిర్ణయాలతో మీ నిర్ణయాలను కలిపి బేరీజు వేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా వ్యాపార వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, వృత్తిపరమైన విషయాలలో శ్రమతో కూడిన అభివృద్ధి, ఆర్థిక విషయాలలో అనుకూలతలు, అంతేకాకుండా మాట విలువ పెంపొందించుకోవడానికి చేసే కృషి, వ్యక్తుల యొక్క సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో పనులను పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే ముఖ్యులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు తగిన విధంగా మీరు ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉందని మనం ఇక్కడ గుర్తించవచ్చు.